నమస్తే ఫ్రెండ్స్. టీడీపీలో రాజకీయ పరిణామాలు చాలా విచిత్రాన్ని చోటు చేసుకుంటున్నాయి. అదే సందర్భంలో రాజకీయ పార్టీలు తన హుందాతనాన్ని కూడా ప్రదర్శిస్తున్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వెళ్ళారు, రాప్తాడు నియోజకవర్గం. అక్కడ లింగమయ్య అని వైసీపీ కార్యకర్త ఎలక్షన్ గొడవల్లో హత్య గురిగా పడ్డాడు. అతని కుటుంబాన్ని పరామర్శించడానికి, ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పోలీసులను ఉద్దేశిస్తూ బట్టలు ఊడదీస్తా అంటే మీ జాబులు మీకు ఉండవు అనే ఉద్దేశంలో కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. సరే, దాన్ని పురస్కరించుకొని అక్కడ సుధాకర్ అనే ఎస్ఐ గారు, అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. సరే, ఇవన్నీ జరుగుతున్న పరిణామ క్రమంలో ఐటీడీపీ అంటే ఇన్స్టాగ్రామ్ టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త, అతను చేబ్రోలు కిరణ్ గారు, అతను నిన్న కాదు ఇవాళ పొద్దున అతను ఒక యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ యూట్యూబర్ ఇలా అడిగాడు, ఏమంటే కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి బట్టలు ఊడదీస్తా అన్నాడు కదా, మరి ఏంటిది నేను మీ కామెంట్ అని అడిగినప్పుడు ఆ చేబ్రోల్ కిరణ్ గారు ఐటీడీపీ అంటే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త, ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక కార్యకర్త, అతను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, భారతమ్మ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు ఆడపిల్లలను కానీ అనరాని మాటలు అన్నాడు. అవి నిజంగా ఇప్పుడు మనం ఈ యూట్యూబ్లో చెప్పడానికి కూడా మనకు నోరు రాదనమాట. మనం ఒకవేళ వినాలనుకుంటే ఆ చేబ్రోలు కిరణ్ గారు ఏం చెప్పారో అవి వినటం తప్ప నాకు తెలిసి ఏ యూట్యూబర్ కూడా అలా చెప్పడానికి ధైర్యం చాలదు అనే దానికంటే కూడా ఒక సభ్య సమాజంలో ఉన్న మనం అలాంటి మాటలు అనటం అసలు అవి ఒక ప్రజాస్వామికమైన పద్ధతి కాదు. అతను చాలా దారుణంగా నోటికి ఎంతొస్తే అంత అద్దు ఆపు లేకుండా మాట్లాడారు. సరే, అది వితిన్ అవర్స్లో అది వైరల్ అయిపోయింది. మరి వైసీపీ కార్యకర్తలు కూడా యూట్యూబ్లో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఫుల్గా కౌంటర్ ఇచ్చి పడేశారు ఆ చేబ్రోలు కిరణ్ గారికి. అంతే. పైగా వీళ్ళు ఈ వైసీపీ యూట్యూబర్స్ ఉంటారు కదా, సోషల్ మీడియా వాళ్ళు అటు తెలుగుదేశం పార్టీకి ఇటు తెలుగుదేశం గవర్నమెంట్కి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మీరు ఎవరో పోసాని కృష్ణమురళి గారు కానీ, లేకపోతే నాని గారు కానీ, లేకపోతే బోరుగడ్డ అనిల్ గారు కానీ, లేకపోతే ఇలా ఎవరినో మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని తిట్టారనే కదా మీరు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి మీ కార్యకర్త, మీ ఐటీడీపీ ఒక కార్యకర్త, మీ ఇన్స్టాగ్రామ్కో లేకపోతే సోషల్ మీడియాకో ఒక బెస్ట్ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు వాగితే మీరేం చేస్తారు? దీని మీద మీరు చర్యలు తీసుకోరా అని కౌంటర్ గట్టిగా ఇచ్చారు. వెంటనే ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా వెళ్ళిపోయింది. ఆయన మరి ఇలాంటివి ఖండిస్తారు. అతను వెంటనే టీడీపీ సభ్యత్వాన్ని రద్దు చేసి అతనికి ఆ ఐటీడీపీకి సంబంధించిన ఒక ప్రోగ్రాం దాని కోఆర్డినేటర్ కూడా దాన్ని తీసేసి వెంటనే అరెస్ట్ చేయించి కోర్టుకు కూడా రేపు ఆదాయపరుస్తారు వితిన్ 24 అవర్స్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం వాళ్ళైనా లేదా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా స్త్రీల జోలికి వెళితే కరెక్ట్గా ఉండదు, పద్ధతి కాదు అని చెప్పి ముఖ్యంగా యూట్యూబర్స్కి ఆ ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళకి ఒక ఇది జారీ చేశారనమాట, ఒక భయాన్ని కల్పించారు. ఇది నిజం. ఎందుకంటే రాజకీయంలో అనేవి మనం ఆది మానవుడు స్టేజీ నుంచి ఎదుగుతున్న క్రమంలో ఒక రాజకీయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని ఒక పద్ధతిగా ఒక పర్టికులర్
తూనికలో మాట్లాడాలి తప్ప నోటికి ఎంత వస్తే అంత పర్సనల్ జీవితాలకి వెళ్ళకూడదు. అది టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా లేదా యూట్యూబర్స్ అయినా సోషల్ మీడియా వాళ్ళైనా వాళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. వాళ్ళు సోపాని అయినా, ఇప్పుడు చోపురోలు కిరణ్ గారైనా, సోపాని కృష్ణమురళి గారైనా, బోరుగడ్డ గారైనా, ఎవరైనా సరే అసలు మనందరం పర్సనల్ విషయాలను టచ్ చేయకూడదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగం మన ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం బతకమని మనకు కల్పించింది, మనకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది, పక్కన వాళ్ళని డ్యామేజ్ చేయమని కాదు. రాజకీయ పరంగా కొన్ని అయ్యో మీ సిద్ధాంతాలు లేకపోతే మీ విధానాలు విధి విధానాలు సరిగా లేకపోతే వాటిని డిస్కస్ చేయాలి, అంతే తప్ప పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోకూడదు. అది పెద్ద తప్పు. ఏమైనప్పటికీ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా వాళ్ళకి తన మన ఏమీ లేదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి గట్టిగానే శిక్షిస్తాను, పనిష్మెంట్ చేస్తాను అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దట్ ఈస్ ద గుడ్ పాలసీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, టు రూల్ ద పీపుల్ వితౌట్ షోయింగ్ ఎనీ పార్షియాలిటీ. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. తన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా పర్సనల్ కామెంట్ చేయకూడదని తను మళ్ళీ ఒక మంచి పరిపాలనని రూలింగ్ని అందించే క్రమంలో ఇలాంటి చేయటం మాత్రం అందరూ స్వాగతించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసిన విధానాన్ని అందరూ హర్షధ్వానాలతో స్వాగతించాల్సిందే. ఎవరో కూడా యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేయొద్దు, పర్సనల్ జీవితాన్ని పాలిటిక్స్లోకి లాగొద్దు. దయచేసి అందరూ గమనించవలసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం.